న్యూ ఇయర్ వేడుకలను రాత్రి 1 గంటలోపే ముగించాలన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. కమర్షియల్ ఈవెంట్స్ కు 1 గంట వరకే పర్మిషన్ ఉందన్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలవుతాయన్నారు. పబ్స్ లో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అవినాష్ మహంతి. ఇక సన్ బర్న్ ఈవెంట్ ను రద్దు చేశామని చెప్పారు. పోలీస్ పర్మిషన్ లేకుండా బుకింగ్స్ చేస్తే కేసులు పెడతామన్నారు సిపి. New Year is definitely a cause for celebration for people, and andaru you want everybody to celebrate. One of the main ways one can make it happy for everybody is to celebrate, but celebrate within boundaries of law. And చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికీ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది. సర్టన్ క్లోజర్స్, రోడ్ క్లోజర్స్, కొన్ని ఫ్లైఓవర్స్ క్లోజర్స్, కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. ఓఆర్ఆర్ విల్ బి క్లోజ్డ్ ఓన్లీ ఫర్ లైట్ వెహికల్స్. ఈ గూడ్స్ వెహికల్స్ అండ్ అదర్ సచ్ కమర్షియల్ వెహికల్స్ విల్ బి అలౌడ్ టు ప్లై. పీపుల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ టికెట్ కానీ బోర్డింగ్ పాస్ కానీ చూపిస్తే దే విల్ బి అలౌడ్ టు గో ఆన్ ఓఆర్ఆర్. ఈ టైమింగ్స్ విల్ బి ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్ విల్ బి from 10 to 5, 10 o'clock at night to 5 in the morning. So this will be one some of the restrictions on roads. Adi kakunta multiple places throughout the commissionerate lo traffic police will be putting drunk and driving checks and other traffic violations kosam checks, so that we see that people do not cause danger to others on the roads. మేము ఇది కూడా ఫర్ సమ్ పీపుల్ మైట్ థింక్ దట్ కొన్ని స్టంట్స్ చేయడం, హై స్పీడ్లో డ్రైవ్ చేయడం ర్యాష్గా, అవన్నీ కూడా ఎవరైనా చేస్తే వీ విల్ బి టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దాట్. బికాజ్ దాంతో యాక్సిడెంట్స్ జరిగే అవకాశం చాలా హై అయిపోద్ది అండ్ వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో దాని మీద కూడా ఇఫ్ యూ సీ దట్ వీ విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్.